44వ శ్లోకం. అథ క్షమామేవ నిరస్త విక్రమః చిరాయ పర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతిలక్ష్మకార్ముకం జటాధరः సంజుహుధీహ పావకం. అథ క్షమామేవ నిరస్త విక్రమశ్చిరాయ పర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతిలక్ష్మకార్ముకం జటాధరः సంజుహుధీహ పావకం. చదవండి రాజయ్య గారు, చదవండి. అథ క్షమామేవ నిరస్త విక్రమః చిరాయ పర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతి లక్ష్మకార్ముకం జటాధరः సంజుహుధీహ పావకం. అథ క్షమామేవ నిరస్త విక్రమః చిరాయ పర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతి లక్ష్మకార్ముకం జటాధరः సంజుహుధీహ పావకం. చదువు. ఒక పాదం మిస్ అయిందండి నా దగ్గర. ఏం పదం ఇక్కడ? 4వది. నేను చదివేస్తాను, తర్వాత మెల్లగా టైప్ చేసుకుంటాను. జటాధరः సంజుహుధీహ పావకం. ఏండి? జటాధరः సంజుహుధీహ పావకం. ఓకే అండి. మీకేం పదం మిస్ అయిందో? అంటే పాదమే మిస్ అయింది, పదం కాదు. పాదం మిస్. ఓకే. జటాధరः సన్. ఇప్పుడే చేర్పేశాను. శైలజ మేడం గారు పెట్టారు. చదువుతుంటే నేను ఇది కంప్లీట్ చేస్తాను. రైట్. అథ క్షమామేవ నిరస్త విక్రమశ్చిరాజుపర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతిలక్ష్మకార్ముకం జటాధరः సంజుహుధీహ పావకం. అథ క్షమామేవ నిరస్త విక్రమః చిరాజుపర్యేషి సుఖస్య రాయు అంటున్నావు, ఆయు కాదు, ఆయుష్యం కాదు. లక్ష్మీపతిలక్ష్మకార్ముకం జటాధరः సంజుహుధీహ పావకం. చిరాయ అనాలి. శోకం. చిరాయ అనాలి. చిరాయు అంటున్నావు. అథ క్షమామేవ నిరస్త విక్రమశ్చిరాజుపర్యేషి కాదు. చిరాజపర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతిలక్ష్మకార్ముకం జటాధరः సంజుహుధీహ పావకం. నేను చదవనండి. చదవండి. శ్రీ గురుభ్యో నమః. అథ క్షమామేవ నిరస్త విక్రమః చిరాయ పర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతిలక్ష్మకార్ముకం జటాధరः సంజుహుధీయ పావకం. అథ క్షమామేవ నిరస్త విక్రమః చిరాయ పర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతిలక్ష్మకార్ముకం జటాధరः సంజుహుధీహ పావకం. ఓకే. శైలజ గారు. అథ క్షమామేవ నిరస్త విక్రమః చిరాయ పర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతిలక్ష్మకార్ముకం జటాధరः సంజుహుధీహ పావకం. అథ క్షమామేవ నిరస్త విక్రమః చిరాయ పర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతిలక్ష్మకార్ముకం జటాధరः సంజుహుధీహ పావకం. అరుణ గారు, లక్ష్మి గారు, లక్ష్మి గారు.
ఉన్నారా లైన్లో? మ్యూట్ లో ఉన్నారండి. అదే మ్యూట్లో ఉంటున్నారా? అరుణ గారు మీరు చదవండి. అథ క్షమామేవ నిరస్త విక్రమః చిరాయ పర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతిలక్ష్మకార్ముకం జటాధరः సంజుహుదీహ పావకం. అథ క్షమామేవ నిరస్త విక్రమశ్చిరాయ పర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతిలక్ష్మకార్ముకం జటాధరः సంజుహుదీహ పావకం. గురువు గారు మ్యూట్ లో ఉండిపోయింది, నేను చదవలేకపోయాను. చదవండి అదే మరి మీరు. శ్రీ గురుభ్యో నమః. అథ క్షమామేవ నిరస్త విక్రమః చిరాయ పర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతిలక్ష్మకార్ముకం జటాధరः సంజుహుదీహ పావకం. అథ క్షమామేవ నిరస్త విక్రమస్థిరాయ పర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతిలక్ష్మకార్ముకం జటాధరः సంజుహుదీహ పావకం. పదవిభాగం చేయండి. అథ క్షమాం ఏవ నిరస్త విక్రమః చిరాయ పర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతిలక్ష్మ కార్ముకం జటాధరః సన్ అది జుహుధి ఇహ పావకం. ఓకే. అరుణ గారు మీరు విభక్తులు చెప్పండి. గురువు అథ అవ్యయం క్షమాం శైలజ గారు చదివారా? చదివారు. అట్లా అథ అవ్యయం క్షమాం క్షమాం క్షమే క్షమాః. క్షమా క్షమా శబ్దः అకారాంతः స్త్రీలింగో ద్వితీయ ఏకవచనాంతः. ఆకారం క్షమా అని చెప్పారు. ఆకారాంత స్త్రీ. ఆకారాంత స్త్రీలింగో ద్వితీయ ఏకవచనాంతः. ఏవ అవ్యయం నిరస్త విక్రమः నిరస్త విక్రమः నిరస్త విక్రమౌ నిరస్త విక్రమాः. నిరస్త విక్రమ శబ్దः అకారాంతः పుంలింగः ప్రథమ ఏకవచనాంతः. చిరాయ అవ్యయం పర్యేషి పర్యేషి పరీతః పరీథ परिपूर्वकात् इन् गता वित्यस्मात् धातोः कर्तरी लट् परस्मैपदी मध्यमपुरुष एकवचनान्तः. सुखस्य सुखस्य सुखयोः सुखानां. सुख शब्दः अकारान्त नपुंसकलिङ्गो षष्ठी एकवचनान्तः. साधनं साधनं साधने साधनानि. साधन शब्दः अकारान्तः नपुंसकलिङ्गो द्वितीय एकवचनान्तः. विहाय अव्ययं लक्ष्मीपतिलक्ष्म लक्ष्मीपतिलक्ष्म लक्ष्मणी लक्ष्मानि. लक्ष्मीपतिलक्ष्म शब्दो नकारान्त नपुंसकलिङ्ग लक्ष्मण शब्द लक्ष्मीपति लक्ष्मण लक्ष्मण लक्ष्मीपति लक्ष्मण शब्दो नकारान्त नपुंसकलिङ्गो द्वितीय एकवचनान्तः. कार्मुकं कार्मुकं कार्मुके कार्मुकानि. कार्मुक शब्दः अकारान्त नपुंसकलिङ्गो द्वितीय एकवचनान्तः. जटाधरः जटाधरः जटाधरौ जटाधराः. जटाधर शब्दः अकारान्तः पुल्लिङ्गः प्रथम एकवचनान्तः. सन् सन् सन्तौ सन्तः. सत् शब्दः तकारान्तः पुल्लिङ्गः प्रथम एकवचनान्तः. ఈ సన్ అన్నది తకారాంత शत्रुवर्ती. जुहुधी जुहुधी जुहुतात् जुहतं जुहुता. जुहुधी जुहुतात जुहुतं जुहुता. जुहुतं जुहुता. जुहुधी जुहुतात. ఇది ఏ ధాతు ఉంది? ఇది జుహు అనే ధాతు
హు అని జు హూ అని ఇచ్చారు. హో ధాతువు జుహు అన్నట్టు హూ అనే ధాతువు అది జుహోతి జుహుత జుహు అట్లా వస్తుంది. జుహునండి. హో ధాతువు హూ అన జుహు అనే హూ గణం అంటారు. హూ ధాతువు కర్తరి లోట్ పరస్మైపది మధ్యమ పురుష ఏకవచనాంతః. ఇహ అవ్యయం పావకం పావకం పావకౌ పావకాన్. పావక శబ్దः అకారాంతః పుల్లింగో ద్వితీయ ఏకవచనాంతః. అంతే. ధాతువు హూ ధాతువే కానీ గుణం జుహు అన్నట్టు జుహు అన్నట్టు జుహోతి జుహుత జుహు అన్నట్టు అనే ధాతువు. ఇప్పుడు ఇప్పుడు జుహుతి అనేటువంటి లట్ మధ్యపురుష ఏకవచనం. హోతు జుహుత జుహుతం జుహోతి జుహుత దానా దనయోరిత్యస్మాత్ ధాతు అని ఇచ్చారు. జు హూ అద హూకు దాన దాన హూ అంటే దాన ఆదానం రెండు కొనగా తీసుకోవడం అనే అర్థంలో. జుహోత అంటే యజ్ఞం అనే అర్థం మనం వాడుతుంటారు అట్లా. జుహోత జు అంటే యజ్ఞం జుహోత అంటే విడిచిపెట్టడం కానీ పుచ్చుకోవడం కానీ అనే అర్థం వస్తుంది. ఒక దీంట్లో పర్యేషి జుహుది. పర్యేషి ఒకటి ఉంది, జుహోధి జుహోధి అనేది రెండోది ఉంది. విహాయ అనే లెప్రత్యయం కూడా అసమాపక క్రియ. విహాయ అంటే వదిలివేయడం. ఇది ఏంటి బహుశా ఇది కుత్వా హవనం భోజనం నుంచి వచ్చిన జుహోతి విహా ఈ ఈ ధాతుకు సంబంధించే కావచ్చు విహాయ. ఇంకా చూడలేదు. ఇది ఉపసర్గతో విహాయ హిత్వా అంటే వదిలి, అది ఉపసర్గతో జుహాయ విహాయ అయింది. ఉపసర్గ వల్ల ప్రత్యేక వచ్చింది. విహాయ అంటే వదిలి, అది ఒకటి. పర్యేషి ఇణుగత ధాతు గతం అంటే గచ్చడు గమనం అనే అర్థం చెప్పుకున్నాం కదా. అదే ఏతి ఇతహ అని ఏ శీత ఇత దీని పరి ఉపసర్గతో పర్యేషి అయింది. ఏ శీత ఇత అంటే పర్యేషి అంటే ఏతి అంటే వెళ్ళుట పొందుట. ఇది కూడా గమ్ ధాతు అర్థం అని ఉన్నది. గమ్ పరి ఉపసర్గతోని పర్యేషి అంటే వదులుతున్నట్టయితే లేదా ఆలోచిస్తున్నట్టయితే అని అక్కడ అర్థం. పర్యాలోచన అంటాం కదా, పర్యాలోచన అని. తర్వాత ఇప్పుడు ఇక్కడ జుహుధి అనే దానికి అర్థం ఏం చెప్పుకుందాం అంటే వదిలివేయి లేదా అక్కడ హవనం చేయి అని అర్థం. హోమం చేయి అని అర్థంలో వాడతాం. వదిలివేయడం అర్థం ఆదానం కదా. దానం అంటే దానం చేయడం అంటే హవనం చేయడం, స్మూడం చేయడం. జుహుధి ఇహ పావకం. జుహుధి అంటే జుహంచి దేనిని పావక అగ్ని ఎందు అని అర్థం కూడా. అగ్నిలో హోనం చెయ్యి అని అర్థంలో అగ్నిని చూపుకోవాలి. ఎవరు అంటే జుహుధి అనేది మధ్యమ పురుష ఏకవచనం గనక త్వమే నీవు జుహుధి అంటే హవనం చేయి అని. నువ్వు ఎందుకొరకంటే దేనిని హవనం చేయాలి అంటే దేనిని విడిచిపెట్టాలి అన్నప్పుడు కార్ముకం ధనస్సును అగ్నిలో పొడవేయి అంటున్నది. హవనం చేయి. పావకం అనేటువంటి ద్వితీయాభక్తి అయిన అగ్ని యందు అని అర్థం మనం తీసుకోవాలి. ఎక్కడ ఈ అరణ్యమునందు పావకం జుహుది అగ్నిని జ్వలింపజేయి లేదా కార్ముక నువ్వు ఆహ్వానం చేయి అంటే లేదా దాన్ని మనం పక్క పెట్టుకున్నా కూడా కార్ముకాన్ని పడవే అర్థం తీసేద్దాం. కేవలం నువ్వు అగ్నిని ప్రజ్వలింపజేయి అంటే అర్థం ఏంటి? యజ్ఞం చేసుకుంటూ కూర్చో. ఇక్కడే ఈ అడవిలో మునులు ఏం చేస్తుంటారు? హోమనామం చేసుకుంటూ కూర్చో. నువ్వు అడవికి వచ్చే కదా తప్పుడుగా. ఈ పావకను జుహుది అంటే పాహని అగ్నిని ప్రజ్వలింపజేయి లేదా పావకాన్ని అగ్నిని మనం చేయి అంటే వెలిగించు. ఇక్కడ ఏం చేసి, ఎందుకంటే నువ్వు ఏం చేయాలంటే ఏమిటి జటాధరం జడలు ధరిస్తున్నవాడే. జడలు కూర్చుంటే ఇంకేం పని? జడలు ధరించడే ఉంటుంది. మహర్షులు జడలు ధరించడానికి అనేక కారణాలు.
అంటే ఏంటంటే ఖచ్చితంగా దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి క్షరకర్మలు చేసుకోరు. అదొకటి. రెండోది, ఒకవేళ చేయాలనుకున్నప్పుడు దానికి తగినటువంటి ముహూర్తం దొరకాలి. ఎక్కువ బ్రాహ్మణులు ఎక్కువగా అంటే నిష్టలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు గడ్డాలు మీసాలు ఎక్కువ అనుకున్న కారణం అంటే వాళ్ళకు ఏదైతే చెప్తుంటారు, మంగళవాడికి భార్యకు ఉంటే కుదరదు అన్నట్టుగా. అందుకే ఒక సమయం దొరకాలంటే ఆ సమయంలో కూడా అన్ని కుదరవు కనుక అట్లా ఉంటుంది. రెండోది, వెంట్రుకలు చేయడం మంచిది కాదని మూడోది. ఇట్లా అనేక కారణాలతో కనుక వాళ్ళు జడలు ధరిస్తూనే ఉంటారు. ఇంకోటి, వీళ్ళు మహర్షి అడవుల్లో ఉంటారు కదా, వీళ్ళకి వచ్చి మంగళవాడు చివరి పూజ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఇవన్నీ అంటే మామూలుగా లౌకికమైన కారణాలైనా మొత్తానికి వాళ్ళు ఏంటంటే దీక్ష ఉన్నది అని ప్రధానంగా తీసుకున్నారు. దీక్షతో కూడుకున్న వాళ్ళే వెళ్తారు కనుక నువ్వు దీక్షతో ఉండవు, అక్కడ జడం ధరిస్తూ ఇక్కడే ఉండు. నువ్వు మహర్షుల్లాగా ఉంచుకొని ఇక్కడే ఉండిపో, హవనం చెయ్యి అన్నది. ఏం చేసి అంటే విహాయ వదిలి దేనిని కార్ముకం కార్ముకాన్ని వదిలి. ఇంకా కార్ముకం అనేది మహర్షులకు ఉండదు. మహర్షులు ఇవన్నీ ధనుసు పట్టుకొని కూర్చోరు కనుక నువ్వు విడిచిపెట్టు. ధనస్సును వదిలివే. ఇది ఎందుకు మరి కార్ముకాన్ని ఎందుకొరకు అంటే, కార్ముక ఏమిటి? లక్ష్మీపతి లక్ష్మ కార్ముక కాదు, లక్ష్మీపతి లక్ష్మ. లక్ష్మీపతి అంటే లక్ష్ములకు పతి అయినటువంటి వాళ్ళు రాజులు. లక్ష్మి అంటే రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్ములకు పతుడు అంటే రాజాధినాథుడు, రాజ్యాధికారులు అయినటువంటి వాళ్ళకు లక్ష్మి అంటే గుర్తు. రాజులకు గుర్తు ఏమిటంటే బాణాలు, ధనస్సు వాళ్ళకు ఉంటాయి. ఎవరైనా రాజుకు సంబంధించినటువంటి చిత్రం కానీ ఏదో విగ్రహం కానీ ఉంటే పక్క ఖచ్చితంగా ఖడ్గమో లేకుంటే ఇంకేదో ఆయుధమో కథనో ఉంటాయి. ఏమి లేకుండా వాటి చేతులతోనే ఉండరు కనుక అది గుర్తు అనమాట, రాజుకు గుర్తు. రాజుకు గుర్తు అయినటువంటి ధనస్సును నువ్వు వదిలేసి జటాధరస్సన్ జుహుదీయ పావక. ఎందుకొరకు తరిహి అంటే ఎందుకొరకు అంటే ఒకవేళ పర్యేషి పరి అనేటువంటి ఏషి, పరి ప్లస్ ఏషి, పర్యేషి ఎనాదేశం. అంటే ఏషి అంటే వెళ్ళుట అని అర్థం, పరి ఉపసర్గ చేత ఆలోచించుట అని అర్థం. ఉపసర్గ వలన ఒకవేళ నువ్వు ఆలోచించినట్లయితే లేదా నిర్ణయం తీసుకున్నట్లయితే ఏమని అంటే సాధనాన్ని నిర్ణయం చేస్తే. దేని నిర్ణయం చేసుకుని? సాధనమే పొందే వస్తువుగా. ఏం పొందే వస్తువు? సుఖాన్ని పొందేది. సుఖాన్ని పొందడానికి రాజ్యమును ఎన్నుకోక సుఖాన్ని పొందడానికి ఏం అందిస్తున్నావు అంటే క్షమాం ఏవ, క్షమనే, ఓర్పును. ఎక్కడ ప్రశాంతంగా ఓర్పుగా ఉండాలి. ఏ విధమైనటువంటి హింసాత్మక పనులు చేయకూడదు, ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిని కొట్టకూడదు. రాజుకి ఇవన్నీ ఉంటాయి. రాజు క్రోధమే ప్రధానంగా ఉంటుంది. క్రోధం లేకపోతే వాళ్ళు చేసే పనులు చేయరు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకు ఎదురుకొచ్చిన శ్లోకంలో అంటే ఉంటే కేవలం మహర్షులు మాత్రమే క్షమంతో సాధిస్తారు కానీ రాజు క్షమంతో రాజ్యాన్ని సాధించలేరు. కనుక రాజులో క్రోధమే ప్రధానం. రాజు క్రోధం వస్తుందంటే భయపడిపోతారు. అమ్మ ఈ పనులు చేస్తే కష్టం అని భయపడుతూ ఉండాలి. కనుక నువ్వు ఒకవేళ క్షమామేవ సాధనం సుఖస్య సాధనం అనుకుంటే, ఓర్పునే సకల సాధనం అనుకుంటే, అప్పుడు నువ్వు లక్ష్మీక విహాయ జుహోదేవ పావక. ఎందుకొరకు? విక్రమస్సన్, నువ్వు పరాక్రమవంతుడు అయి కూడా నువ్వు ఏదో ప్రస్తుతం బలహీనుడు అయితే ఇప్పుడు చెప్పక్కర్లేదు, నా మించి కాదు, నా మీ వీళ్ళందరూ గెలవని కాదు, చెప్పుడే కాయగా నేను మూసుకుని దాంట్లో కూర్చుంటా అనుకుంటే వేరే విషయం. ఇక్కడ ఏమంటుంది? నువ్వు బలహీనుడవి నిరుత్సాహపరచలేదు. విక్రమ పరాక్రమంతుడే. నువ్వు పట్టుకుంటే ధర్మరాజు అంత మహావీరుడు ఎవరులేనకొచ్చు. ఈ పాండవులు 5గురు గొప్ప మహావీరులు. ధర్మరాజు ఏమి కేవలం శాంతి వచనం చెప్పినంత మాత్రాన అతనికి బలహీనుడు అనుకోవడం వీల్లేదు. అతని యుద్ధంలో బ్రహ్మాండంగా శత్రురాజును జయించి భయంకర పెట్టేటువంటి శక్తి కలిగినటువంటి వాడు కనుక పరాక్రమ విక్రమ. నువ్వు విక్రముడివే.
కానీ ఇప్పుడు నిరస్త విక్రమ అంటే నీ పరాక్రమాలని పక్కకు పెట్టుకొని విడిచివేసి నాకు వద్దు, నా పరాక్రమకు సంబంధించిన విషయాలను పక్కకు పెట్టి క్షమామేవ సుఖస్య సాధనం, క్షమమునే, ఓర్పునే చేసుకో. రెండో భావం వచ్చింది, ఒకవేళ నీవు అథ అనేటువంటిది ఒకవేళ, అథవా కానీ అథాపి కానీ పక్కకు పెట్టి ఓర్పునే సాధనంగా అనుకున్నట్లయితే అప్పుడు ఇంక ఎందుకు ఆ రాజ్యం పడుకుని ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉందాం, ఇక్కడే ఉండు, ఇవన్నీ విడిచిపెట్టు, ఈ ధనస్సులు, బాణాలు, కథలు, శస్త్రాన్ని విడిచిపెట్టి అగ్నిని ప్రజ్వలింపజేస్తూ మహర్షుల్లాగా నీ బ్రతుకు అని చివరి మాటగా తరపున ఉంటుంది. అథ క్షమామేవ నిరస్త విక్రమశ్చిరాయ పర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతిలక్ష్మకార్ముకం జటాధర సంజుహుధీహ పావకం. దీంట్లో చావద్వారా సందులు చెప్పండి. విక్రమః చిరాయ, విక్రమశ్చిరాయ విసర్గ సంధి అండి. పర్యేషి ఎణదే సంధి. జటాధర సన్, జటాధర ప్లస్ సన్ అది విసర్గ సంధి అండి. జుహాది ప్లస్ ఇహ, జుహుధి ఇహ, తప్పు రాసుకున్నా. జుహుధి ప్లస్ ఇహ. ఇహ అంటే ఈహాది, ఇహ హస్సమే, ఈహ కాదు, ఈహ అంటే వేరు, ఇహ అదే ఇహ అంటే ఇక్కడ, సౌందర్య సంధి ఇది ఇక్కడ. అంటే ఈ అడవిలో అని అర్థం. ఇహ అంటే ఇక్కడ, ఈహ వేరు, ఈహ అని అప్పుడు ఆ దీర్ఘం కూడా ఉంటుంది. ఈహ అనేది దీర్ఘంగా కూడా వస్తుంది. గుర్తు. ఈ ద్రౌపది మాటలన్నింటినీ పామర భాషలో చెప్తే ఎఫెక్టివ్గా ఉంటుందండి. ద్రౌపది మాటలన్నీ పామర భాషలో చెప్తే చాలా దాన్ని ఏమంటారు, ఎఫెక్టివ్గా అనడానికి ఏమనాలి, బాగా అర్థం అవుతుంది జనాలు. ప్రోత్సాహకరం ప్రేరకంగా లేదండి. ఇప్పుడు మేము పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాను కానీ అమ్మాయి అన్నది, ఎందుకురా నీ పుస్తకాలు తగలయ్యా కూర్చుంటారు, తగలని పెట్టుకోవడం. ఇంకా ఆవిడ చెప్పింది ఇప్పుడు అదే కదా మాట, తగలేదు కదా, ఇప్పుడు తగలేదు కదా, తగలని చెప్పింది కదా. కార్ముకాన్ని విహాయ వచ్చి కర్మకాన్ని అక్కడ ఆపేసింది. విహాయ అన్నది విడిచిపెట్టడం అంటే ఆవిడ మాటలన్నింటినీ కూడా మన అమ్మ నాన్న తిట్టే మాటల్లోకి మార్చితే చాలా ప్రభావవంతంగా ఉంటాయి, మన మీద పనిచేసే. మానధనులకు అంత తీవ్రంగా చెప్పక్కర్లేదు, ఒక మాట అంటే చాలు, వాళ్ళకు అర్థమైపోతుంది. అంటే వాళ్ళు నన్ను తిడుతున్నారు అని మెసుకు లోపల ధర్మరాజుని ఎంతమంది అన్నారండి, అర్జునుడు ఏకంగా చంపేస్తానని కూడా ప్రతిజ్ఞ చేశాడు ధర్మరాజు. కవులు ఒక్కొక్కరుగా దాన్ని ఒక పాత్ర మీద కేంద్రీకరించి ఆ పాత్రలో అనిపిస్తుంటారు. అది ఒకటైనా చాలా ఆయనకు తెలుస్తుంది, అంటే కాదు ధర్మరాజుకు, కానీ అదంటే ఒక పాత్ర ద్వారా అనిపిస్తారు. ఇప్పుడు భీముడు కూడా అంటాడు నెక్స్ట్ తర్వాత దాంట్లో, భీముడు చంపేస్తాను భీముడు ఉద్ధత పాత్ర అంటారు, ఉద్ధతుడు, ధీరోద్ధతుడు. ఉద్ధత పాత్రగా అన్ని కూడా ఎట్లా ఉంటాయంటే తీవ్రంగానే ఉంటాయి, వాళ్ళ మాటలందరూ భయంకరంగా ఉంటాయి. ధర్మరాజేమో ధీరోదాతుడు. శైలజ గారు సమాసాలు ఉన్నాయా? నిరస్త విక్రమః, నిరస్తః విక్రమః येन सह निरस्त विक्रमः बहुरी लक्ष्मीपति लक्ष्मः
లక్ష్మాః పతిః లక్ష్మాః పతిః లక్ష్మీపతిः లక్ష్మ్యాః లక్ష్మీ లక్ష్మి చింత కదా లక్ష్మ్యాః గౌర్యాః లక్ష్మాపతిः లక్ష్మీపతిः లక్ష్మియ అంటున్నారా లక్ష్మ్యాః అంటున్నారా? లక్ష్మాపతి 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 లక్ష్మీపతే లక్ష్మీ లక్ష్మ అంటే చిహ్నము అని కదండి అర్థం. అవును. చిహ్నము. బహుశా అందులో నుంచి లక్క వచ్చిందేమో. లక్కన Something. లక్క వస్తువా లక్ష. లక్ష అది. ఇది ఇది కర్మధారం షష్ఠి షష్ఠి ఉంది. ఏమిటి లక్ష్మీపతి లక్ష్మ్యాః పతిః లక్ష్మాపతి లక్ష్మ్యాః పతి ఏమో షష్ఠి తత్పురుషం. షష్ఠి ఒకటి అవుతుంది. లక్ష్మీపతే లక్ష్మా తత లక్ష్మ కనుక లక్ష్మి అవుతాను. ఇది ఇది కర్మధారం ఉంది. లక్ష్మీపతి లక్ష్మణ్ సరిపోతుంది. లక్ష్మత్ లక్ష్మత్ తకారాంతం కనుక లక్ష్మీపతే షష్ఠి భక్తి కదా. లక్ష్మీపతే లక్ష్మత్ లక్ష్మీపతి లక్ష్మ లక్ష్మీపతే లక్ష్మత్ లక్ష్మీపతి అవుతుంది. లక్ష్మీపతి లక్ష్మ అంటే ఇది షష్ఠి ఇది రెండు షష్ఠి అవుతాయి. కార్ముకానికి కదా ఉదాహరణ. అవును అవును. కార్ముక రాజులకు చిహ్నము. చింకుని చొక్కాలో యస్య తత్ పెట్టాలి. లక్ష్మీపతే లక్ష్మ యస్య తత్. మళ్ళీ బాహురి లక్ష్మ అయినటువంటి ఏదో అది కార్ముకము అంటే యశతత్ కార్ముకానికి యస్య తత్ లక్ష్మం ఏదో అది కార్ముకానికి కదా ఉదా అది. అవును. ఒకటి షష్ఠి మొదటిది తర్వాతకి బాహురి. షష్ఠి రెండవది భక్తి. కార్ముకం భవం కార్ముకం తత్ కర్మణి భవం కార్ముకం. కర్మణి భవం కార్ముకం. కర్మణి భవం కార్ముకం తత్ కర్మలో ఉంది కనుక కార్ముకాన్ని పనిచేసేది. అంటే ఇది ఎలా వస్తుందో ధనస్సును కర్మ ఇది దాని సంబంధం జటాధర ధరతీతి ధరః జటానాం ధర జటాధర జటానాం ధర ఇది తద్దితం జటానాం ధర జరాధర అని జటానాం ధర జటాధర ఇది ధరతి ధర అనేది సన్నంతాలు వస్తుంది. సన్నంతాలు అదే జటానాం ధర జటాధర ఇది షష్ఠి. నెక్స్ట్ పరేషి ఇంకే లేనండి ఇంకా లేవు. ఇంతే. అంతే అంతే. చదవండి శ్లోకం చదవండి. అధక్షమామేవ నిరస్త విక్రమః చిరాయ పర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతిలక్ష్మ కార్ముకం జటాధరः సన్ జుహుదేహ పావకం. అధక్షమామేవ నిరస్త విక్రమః చిరాయ పర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతిలక్ష్మ కార్ముకం జటాధరः సన్ జుహుదేహ పావకం. చౌదవారు అథ క్షమామేవ నిరస్త విక్రమః చిరాయ పర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతి లక్ష్మకార్ముకం జటాధరः సంజుహుధీహ పావకం. అథ క్షమామేవ నిరస్త విక్రమశ్చిరాయు పర్యేషి సుఖస్య సాధనం చిరాయ ఏమండి? చిరాయ అంటున్నారు చిరాయ శివకుమార్ గారు.
అథ క్షమామేవ నిరస్త విక్రమః చిరాయ పర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతి లక్ష్మకార్ముకం జటాధరః సన్ జుహుధీహ పావకం. అదే అథ క్షమామేవ నిరస్త విక్రమశ్చిరాయ పర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతి లక్ష్మకార్ముకం జటాధరస్సంజుహుధీహ పావకం. అథ క్షమామేవ నిరస్త విక్రమశ్చిరాయ విధిగణించి సాధనం విహాయ లక్ష్మీపతి లక్ష్మకార్ముకం జటాధరస్సంజుహుధీహ పావకం. శివకుమార్ గారు. మొట్టమొదటి మీ ఆజ్ఞ తీసుకొని ఒక ఆశుపద్యం. ముందు చదవండి. ఈ పూర్తి గురువు కాదు. పాదాలు ధ్యానించు గొప్పగా పాఠంగా తర్వాత రాసుపూర్ చేసే శ్లోకం చదివిన తర్వాత చెప్పండి. ముందు స్వస్తి ప్రజాభ్యానాక తర్వాత మాట్లాడుకుందాం. అథ క్షమామేవ నిరస్త విక్రమశ్చిరాజు పర్యేషి చిరాయ పర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతి లక్ష్మకార్ముకం జటాధరస్సన్ పావకం. అథ క్షమామేవ నిరస్త విక్రమశ్చిరాయ పర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతి లక్ష్మకార్ముకం జటాధరస్సన్ జుహుధీహ పావకం. కరుణగారు. అథ క్షమామేవ నిరస్త విక్రమశ్చిరాయ పర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతి లక్ష్మకార్ముకం జటాధరః సంజుహుధీహ పావకం. అథ క్షమామేవ నిరస్త విక్రమః చిరాయ పర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతి లక్ష్మకార్ముకం జటాధరః సంజుహుధీహ పావకం. అథ క్షమామేవ నిరస్త విక్రమశ్చిరాయ పర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతి లక్ష్మకార్ముకం జటాధరః సంజుహుధీహ పావకం. అథ క్షమామేవ నిరస్త విక్రమశ్చిరాయ పర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతి లక్ష్మకార్ముకం జటాధరః సంజుహుధీహ పావకం. ముగిద్దాయి. స్వస్తి ప్రజాభిః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. శివకుమార్ చదవండి. మీరేం చెప్తున్నారు? రాసు గురువు పాదాలు ధ్యానింతు గొప్పగాను విశ్వనాథుని వాక్కుల విధిగణించి ఆజ్ఞ దేశుకునేనిప్పుడు ఆశుభగను తేటగీతిన వ్రాసితి తీయగాను తప్పు దొర్లిన మిత్రుని తప్పుగాను శివుని మన్నించు మందరు చిన్నవాణ్ణి. ఆజ్ఞ తీసుకో అన్నారా? ఆజ్ఞ తీసుకో అన్నారా? మొదటి ఆజ్ఞ తీసుకున్నా ఆజ్ఞ గైకొని అనండి. తీసుకొని అది వ్యవహారం అయితే ఆ విధిగా నుంచి ఈ ఆజ్ఞ తీసుకున్నాను కదా, అక్కడ మారుద్దాం. మేము మన్నించాం కానీ మీరు ఒకటి అడుగుతా, మీరు పాట పెట్టారా పద్యాలు వస్తారు ఇప్పుడు? పాట వినుకుంటే రాసిన మీరు పద్యాలు వస్తారంటే పాట దృష్టి పెడతారు పోతుంది. ఎందుకంటే వాళ్ళు చదువుతారంటే వాళ్ళ పది మాకు సంబంధం లేదంటే కూర్చుంటే కదా, వాళ్ళని మళ్ళీ మనం చదివినట్టు లెక్క. ఆశుగా ఇప్పుడు మా దగ్గర మీరు నేను ఒకటి విడిచిపెట్టి మీరు 6 ఉన్నారు. ఒక్కొక్కడు 2 సార్ల మొదలు 2 సార్లు తర్వాత 4 సార్లు చదివారు. ఒకళ్ళు 6 4 24 సార్లు చదువుతున్నారు. ఈ 24 సార్లు చదవడం అంటే మనం అందరం మనం చదివినట్టే, ప్రతి వాళ్ళు 24 సార్లు చదివినట్టే లెక్క. రుద్రాభిషేకం మనం ఎట్లాగే లెక్క పెడతాం అభిషేక సమయం.
అట్లానే 24 సార్లు మనం కూడా చదువుతుంటే మనం నోటే అవుతుంది, కంఠస్థం అవుతుంది. ఈ 2 సార్లు చదవడం ఉద్దేశం ఏమిటి అంటే మీకు శ్లోకం కంఠస్థమే ఉండాలి అంట. ఇప్పుడు నేను ఇవన్నీ దాదాపుగా నేను చెప్తుంటా శ్లోకాలు నాకు పూర్తిగా కంఠస్థం మొత్తానికి ఒకసారి ఇట్లా పెడుతుంటే చెప్తుంటా. ఇవన్నీ చెప్పడం ద్వారా వినడం ద్వారానే వచ్చినాయి. నేనే వీటిని బయట చేశాను. ఎప్పుడో అప్పుడు చదివిన పుస్తకం జ్ఞాపకం చేశాను, నాకు జ్ఞాపకం లేదు. కానీ ఇప్పుడు దాదాపుగా ఇవి మళ్ళీ చెప్పడం ద్వారానే కంఠస్థం కనబడుతుంటాయి. అంటే అట్లా మీకు ఈ శ్లోకాలు కంఠస్థం అవుతాయి. 24 చదివారు ఒకసారి అంటే కంఠస్థం అవుతుంది. అందుకొరకు మనం వాళ్ళతో పాటు చదువుతూ ఉండాలి, మ్యూట్లో పెట్టుకొని. అక్కడ చదువుతున్నారంటే మనం కూడా అందంగా చదువుతూ ఉండాలి వాళ్ళతో పాటు కలిసి. అయితే మనకు కంఠస్థం అవుతుంది అట్లా. కనుక కొంచెం దీని మీద శ్రద్ధ పెట్టండి మీరు. తర్వాత మీరు రాస్తే రాసి మళ్ళీ చెప్పు, వద్దంటే లేదు. చెప్పేది రాసి ముందుగా రాసి పెట్టుకొని, ఇప్పుడు ఆశు కాకపోవచ్చు, ఇప్పుడు అప్పటికప్పుడు చెప్పాలి ఆసు. ఆశు ప్రధానం కాదు కదా. ఒక ముందు 10 నిమిషాలు రాయడం రావాలి, తర్వాత ఆసు రావాలి, తర్వాత అవధానం. ఓకే. సుకుమార పద్యాలు బాగానే ఉంటాయి, నేను చూశాను. చాలా పద్యాలు మంచి వస్తుంటారు పద్యాలు. నేను ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా పద్యాలు చూసిన తర్వాత చాలా బాగుంది. మొన్న అనంత చందంలో వివాహం గురించి చర్చ జరిగిందండి. పెళ్లిళ్ళు జరగట్లేదని కొందరు బాధ, కొందరు నాకు జరగలేదు హ్యాపీగా ఉందని ఒకడు. ఇప్పుడు ఎందుకు జరగట్లేదు ఈ చర్చ జరిగింది. నేను ఏదో ఒక సరదా పద్యం చెప్పాను, అది రాజయ్య గారు అందులో తప్పులు ఏమైనా ఉంటే చెప్పాలి. చెప్పండి. పెండ్లి నిత్యము నాడింటి పెద్దల విధి. నాడు ఇంటి పెద్దల విధి వాళ్ళు చేసేవారు కాబట్టి. నిన్న వైకల్పికము పిల్లలు ఎన్నుకొనుట కారణించట. ఓకే. రేపు బహుళము సంఘమేరు దాల్చు సూర్యులేడాయ దీనికి సూత్రమిడగా. పెండ్లి నిత్యము నాడు ఇంటి పెద్దల విధి చేసేవారు అప్పుడు కదా. నిన్న వైకల్పికము పిల్లలు ఎన్నుకొనుట, రేపు బహుళము సంఘమేరూపు దాల్చు. బహుళము అంటే తెలుసు కదండి, జరగచ్చు, జరగవచ్చు, అన్ని విధంగా వేరే రకంగా కూడా జరగచ్చు అని. రేపు బహుళము సంఘమేరూపు దాల్చు సూర్యులేడాయే. చిన్న సూర్యుడు అనుకుందా లేదా పండితుడు? దీనికి సూత్రమిడగా ఈవిడ ఎలా పరిగణిస్తుందో చెప్పడానికి. బాగుంది. అంటే ఏం లేదండి, ఎవరితో పంచుకోవడంలో సరదా. చెప్పారు, రేపు చెప్పారు, ఇవాళ కూడా చెప్పలేదు. ఏమండి నిన్న రేపో చెప్పారు, ఇవాళ కూడా చెప్పలేదు. నీడో చెప్పదు. చెప్తుంటే బాగుందా? ఓకే. శివకుమార్ అభినందనలు, బాగుంది పద్యం. చెప్పేద్దామా? కావాల్సిన ఆలోచిస్తున్నట్టున్నారు. ఇంకేదో చెప్పడానికి చూస్తున్నారు. లేదండి, అంటే నేడు లేదు అన్నారు కదా. అంటే నేడు ఎందుకు వదిలేసానంటే నేడు మనం చూస్తూనే ఉన్నాం కదా, కాబట్టి గురించి ఆందోళన అనే ఉద్దేశంతో. రాజయ్య గారు ఏదో ఆశువుల గురించి వీళ్ళు అడిగారు కదా, తయారు చేశారు ఏమైనా? అడుగుతూ చెప్తా, నేను ఎట్లా తయారు చేస్తా ఈ అంశం అంటే. మేమేమో రాసుకుంటాం. వచ్చేప్పుడు ఉన్నప్పుడే ఆ అంశం ఇస్తే ఎప్పుడు అవుతుంది ఏదో అది అంతే. అలా ఊరికే పద్యాలు వచ్చాయి కదండి. నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిక ఇచ్చు కప్పురము. రమణీ ప్రియదీతిక తెచ్చి ఇచ్చు కప్పురము. పెద్దన గారు చెప్పారండి, ఊరికే పద్యాలు వచ్చేస్తాయి, కావ్యాలు వచ్చేస్తాయి. రమణీ ప్రియదూతిక ఇచ్చు కప్పుర విడము ఆత్మకింపైన భోజనము
ఊయల మంచము ఒప్పుత పరయు రసజ్ఞులున్న ఒప్పుత పరయు రసజ్ఞులు ఉన్న ఎడలనే కవిత్వం వస్తుంది. ఆ లాస్ట్ పదాలు మర్చిపోయారు బాగా రోజులే. లేఖకులు ఇవన్నీ ఉన్నప్పుడే ఆ కవిత్వం వస్తుంది. ఈ పరిస్థితులు లేకుండా వస్తుందా అని ఆయన చెప్పాడు. నిరుపాధిస్తాడు పెద్దన. లేఖకులు కూడా ఉండాలి. లేఖకులు అండి, అదే ఆఖరి వాదంలో లేఖకులే అన్నాడు. అదే లేఖకులు అంటే చూడండి, అదే మీరు చెప్పినట్టు అదే విడదీసేసి లేఖకులు ఒప్పుత పరయు రసజ్ఞులుండిననే కవిత్వం మర్చిపోయిన బాగా రోజులు అయి చూడకవాడి. శైలజ గారు కూడా రాస్తారు. పద్యాలు రాస్తారు కదా, రాస్తారు. ఎవరు? శైలజ ఆమె చాలా రాశారు. శైలజ గారు రాస్తారు. అవార్డు కూడా వచ్చినాయి ఈ మధ్యలో, బాగానే ఫేస్బుక్ లో పెడుతున్నారు. గారికి తెలియదు కానీ శైలజ గారు రాసింది, ఆమె ప్రబంధాలు రాసింది. అవును, చాలా కృతులు ఉన్నాయి. మాట నాకు ఎందుకో స్లోగా వినిపిస్తుంది. అందరికీ గురువు గారి మాట తక్కువగా వినిపిస్తుంది. దూరంగా ఉండడం చేత కావచ్చు. మైక్ దూరంగా ఉందా? కొంచెం కట్ అవుతున్నట్టుగా వస్తుంది, చిన్న చిన్నది సిగ్నల్ ఫాల్ట్ కావచ్చు. వాల్యూమ్ శైలజ గారు చాలా అవును బాగా రాశారు. ప్రబంధాలు రాసి, అంటే చాలా వాటలు కనబడుతుంటాయి మనకు. ఈ పుస్తకాలకు విడివిడిగా అడుగుతుంటే 10 పద్యాలను 5 పద్యాలు అన్నిటి కనబడుతుంది. ప్లస్ ప్రబంధం కూడా 30 మంది వరకు ప్రబంధాలు రాశారు. ప్రజాపతి వాటలో 32 మంది రాశారు. 32 నేను బిగిన్ చేసా, ముందరికి కదలలేదు. నేను కూడా బలవంతంగా పెరిగించారు. నేను కూడా ఉన్నాయి కానీ 20 పద్యాలు రాసా. కానీ నీట్గా నాటకాలు మరి దాంట్లో అక్కడ ఉంటాయి. పట్టుబట్టి రాసుట్లేదు. ఎప్పుడన్నా సందర్భం ఉంటే ఎప్పుడు లేకుంటే అన్నది అంతే. ఇక ప్రజాపద్యంలో పద్య నాటకం ఉంటుంది. శైలజ గారు మాకు వాట్సాప్ లో పర్సనల్ గా పంపించండి. మాట్లాడే వాళ్ళకి కొంచెం సాధన అవుతుంది. ఏం పంపించుకుంటారు? ప్రబంధం ఏదైనా వారు రాసింది. బుక్స్ కావస్తే పంపిస్తానండి, బుక్స్ పంపిస్తాను. సరే, అడ్రస్ ఇస్తాను. పంపిస్తాను. ఈ ప్రజాపద్యంలో మీరు చేరితే దాంట్లో తెలుస్తుంది. రోజు అప్పుడు మీరు కూడా పద్యంలో రాసుకోవడం పెట్టడం. ఇప్పుడు ఫేస్బుక్ అనేటువంటి నిజంగా నాకు ఏమనిపిస్తుందంటే, మొదట్లో ఫేస్బుక్ అంటే ఒక వ్యర్థమైన పదంగానే అనవసరం అది ఎలా తీసుకుంటే అలా ఉంటుంది. వాళ్ళ చాలా మంది కవులు కావడానికి అదే కారణం. వాట్సాప్ కంటే కూడా ఫేస్బుక్ చాలా. వాట్సాప్ అయితేనేమో నిన్నటి పాసిపోతుంది, కనబడదు. నిన్న మొన్నటి అయితే కనబడదు, దాని మీద ఉండదు. కానీ ఫేస్బుక్ అట్టా కాదు. నాకు ఎప్పుడు పాత కొత్త అన్ని చూసుకుంటూ మంచిగా ఉంటుంది. 2009 నుంచి ఉన్నానండి ఫేస్బుక్ లో నేను. అదే నేను 11లో చేరాను. చేరింది 13లో చేరాను. 2009 నుంచి మామూలుగా నేను కొన్ని బ్లాగులు రన్ చేసేదాన్ని. దాంట్లో ముందు ఫేస్బుక్ లో ఎవరో బలవంతంగా మా వాళ్ళు చేర్పించారు. చేర్చిన నాకేం కనబడలేదు దాంట్లో. ఏమిటంటే అప్పుడు ఏం గ్రూపులు నాకు తెలియదు, ఏం లేదు. ఊరికి వాళ్ళు ఫోటో పెడతారు, షబాష్ గో అని అన్ని వాళ్ళు మెచ్చుకుంటూ తప్పిస్తే ఆ ఫోటోలు మెచ్చుకోవడం, ఫోటో నాకు ఎందుకు పనిలేక అని అనుకునేవాడిని. తర్వాత ఎవరో చిన్న సింపుల్ గా కవిత్వాలు దాంట్లో చేర్పించారు. మా బంధువులు వాళ్ళు ఏదో కవితా సాందడి అని ఒకటి పెట్టేది. దాంట్లో జరిగితే దాంట్లో అన్ని భావ కవిత్వాలు పదాలు అవి పడుతుంది. దాంట్లో అప్పుడు నేను శ్లోకాన్ని నేను అడ్డ పెట్టేవాడిని. దాంతో పద్యమంజరి వాటిలో గ్రూపులో ఎవరో చేర్పించారు నాకు. పద్యాలు, తెలుగు పద్యాలు వాటిలో వీటిలో అప్పుడు అందరూ వీరంతా పరిచయం. ఆంధ్రకృష్ణ గారు వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా మంది పరిచయం అయినారు. వాళ్ళందరితోటి అంటే ప్రోత్సాహం బాగుంది. ఈ పద్యం బాగుంది, ఇది ఎట్లా ఉండాలి అంటే. నేను ఎక్కువ శ్లోకాలు రాశాను, పద్యాలు రాసి తక్కువ. పద్యాలు రాశాను. తర్వాత ఇక పద్యాలు రాద్దాంలే అనే ఒక దాంట్లో ఒకటి ఏంటంటే, కనీసం నెలకు ఒక్క పద్యం రాయాలనే స్థితిలో ఉన్నాడు వాడు. అంటే అప్పుడు ఈ అదేదో పత్రిక వస్తుంది, సాహిత్య పత్రిక, సాహితీ కౌముది. అప్పుడు కొన్ని రాశాను అప్పుడు. అయితే అప్పుడు నాకు ఎదులు ప్రాసలు తెలియదు. నేను సంస్కృత విధానం తెలుసు కానీ, సంస్కృత శారదీకరణ ఒకే శారదీకరణ రాస్తాను కానీ, దాంట్లో ఉన్న తెలుగు విధానంలో ప్రాసలు కానీ, ఇక్కడ ఉండే మైత్రి వర్ణ అక్కడ ఉండాలి, యతి అనేటువంటి నియమాలు లేదు. అలా చెప్తే కూడా వాటిని ఏదో తగ్గట్టుగా అనుకొని రాసే కానీ అది
మళ్ళీ వాళ్ళు సవరించి రాసేసేవాళ్ళు పేరుతోటి. ఎందుకు సవరిస్తుందో నాకు అర్థం కాలేదు. తర్వాత మా మిత్రుడు వాళ్ళు చెప్పారు, ఇది కాదు ఇట్లా ఉంటుంది ఇలా కానీ దాన్ని పట్టుకొని ఏదో ప్రయత్నం చేసిన మొత్తానికి 13, 14 టైంలోనే నేను కొద్దిగా రాయడం మొదలుపెట్టాను. అంటే కానీ నాకు తెలుగు పద్యం రాయడం కొంచెం కష్టమే. నేను అంటే నాకు ఈ స్పీడ్ బ్రేకర్ లాగా ఈ ప్రాసలు, ఎతులు వీటిని మళ్ళీ ఆలోచించి పక్కన పెట్టి శ్లోకం రాయమంటే ఎక్కడికి రాసుకుంటూ పోతా కానీ ఇది కష్టం ఉంటుంది. మాకే ఇది అలవాటు అయిపోయి అవి లేనిది మాకు రాయలేము. సంస్కృతం ఈజీ అనిపించినా రాయలేకపోతున్నాం. నేను క్లాసులు అలవాటు అయిపోయి నేను అన్ని ముందు వృత్తాలతో రాశాను. తర్వాత నాకు తెలుగు ఈ ఇంద్రవజ్ర సరే ఇంద్రగణ సూర్యగణాలు అంటే తెలియదు, అడుగుడు తెలియదు, అడుగు తెలియదు, 16, 17 టైంలో కూడా సరే దాన్ని కూడా చూద్దాంలే అని అంటే ఏమిటి అని ప్రత్యేకంగా చేసి అప్పుడే మొదటి గణపతి ఏదో పద్యం అది కూడా ప్రయత్నం చేశాను. తిటగిరి ముందు ఆటవిల్లు రాశాను, కొన్ని ఎక్కడో పోయినాయి. తర్వాత తిటగిరి రాశాను. తిటగిరిలో అప్పుడెప్పుడో రాసేవాడిని, తిటగిరితో రాయాలి. తర్వాత కంద లక్షణ, కందం గురించి నాకు తెలియదు. కందం కష్టం అంటే అంత కష్టకరం, కందం కష్టం అయితే రాయని వాళ్ళకి అంత కష్టం, మీరు రాయని మొదలు పెట్టండి అంటే పట్టుబడిపోయిందంటే దాని అంత ఈజీ మరొకట్లేదు. ఆ లక్షణం చేసిన తర్వాత కందం శంకరాభరణలో కందమితోనే బాగా ఎక్కువ అదే నేను రాయడం పూరించేవాడిని. కందంలోనే ఎక్కువ దాదాపు 200-300 పైగా అయినట్టుంది. అవి విడిచిపెట్టేది అట్లా కందంలో రాయడం అనేటువంటిది. ఇప్పుడు నేను ఎవరు అంటే నేను అదే అన్నా ఇప్పుడు అంటున్నా అదే, ఎందుకు కంద లక్ష కష్టమైంది. కందం నిజానికి కందం అంతా ఈజీ లేదని చెప్పి మిగతా వాడికి ఈ గణాలే ఉండాలి. దానికి అట్లా నీకు ఛాయిస్ ఏ గణాలైనా ఫ్రీగా నడుస్తుంది. కరెక్ట్. ప్రాసలు పట్టుకుంటే అయిపోయింది. సుమతి శతకం అంతా ఒక్కసారి చదివేస్తారండి. ఒక ట్యూన్ లో చదివేసుకుంటే గణాలు తెలుసుకోకపోవడమే మంచిది, రాసేయచ్చు. అంతే లయ ఆటోమేటిక్ గా నడిపిస్తుందండి. లయ నడిపించేస్తుంది. గణాలు చతుర్మాత్ర గణాలు కదా. నేను ధర్మపురి పద్య కవి మిత్రమండలి అని ఒకటి అంటే ఆల్రెడీ ఉంది, అది అప్పుడు మూలపడింది. అది మళ్ళీ లేబట్టి మా పిల్లలందరినీ స్టూడెంట్ వాళ్ళని బలవంత చేర్పించి పద్యాలు రాయండి అని చెప్పి వెంటబడి చాలా ఏదో ఒకటి ప్రయత్నం రాస్తూనే ఉన్నారు. కొంతమంది తయారైనారు. దాంట్లో నాగేశ్వరు కూడా చేరాడు. నాగేశ్వరు మంతని పద్య గ్రూప్ లో కూడా ఉన్నాడు. నేనేం చెప్పాను, నాకు సంస్కృతం నేర్చుకోవడానికి వచ్చాడు. నేను చెప్పాను ఇట్లా చేయాలని, పద్యం రాయి మొదలు పెట్టు అది ఇది అంటే అప్పుడు మొదలు పెట్టాడు. అది చేశాను. మన ప్రకాష్ గారు చేర్చారు దాంట్లో, మంథని దాంట్లో. 18 నాడు అవసానం ఉన్నది కాటేపల్లిది. 18 నాడు ఉన్నది అవసానం మాపటికి. సరే, అందరికి శుభరాత్రి. శుభరాత్రి గురువు గారు. మళ్ళీ ఎల్లుండి, రేపు లేదు కదండి? రేపు లేదు. శుభరాత్రి గురుగారు. మళ్ళీ శుభరాత్రి అండి. కార్యక్రమాలు మార్పులు వస్తే రేపు నేను పెడతాను. అలాగే ఏం చేస్తున్నాను.